ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంతకుముందు ఒక 2 నెలల కింద కొంతమంది అన్న మా గడ్డి ఉంటే చెప్పు అన్న, మాకు గడ్డి అవసరం ఉందని చెప్పి చాలామంది అడిగారన్న. అప్పుడు నా దగ్గర గడ్డి లేకుండే ఫ్రెండ్స్, ఎందుకంటే వర్షాలు లేక అట్లా గడ్డి లేకుండే. ప్రజెంట్ అయితే గడ్డి బాగానే వస్తుంది. ఇప్పుడు వాన పడ్డోడుకు నేను ఇంకా యూరియా కానీ పెండ నీళ్ళు రావడం వల్ల కానీ చాలా వరకు గడ్డి స్పీడ్ వస్తుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలన్నా మాకు అని అంటే, నా దగ్గర అయితే గడ్డి మస్తు స్పీడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎవరికైనా సూపర్ నేపర్కి సంబంధించిన గడ్డి కనుపులు కావాలంటే వచ్చి తీసుకోపోండి. అటు సైడ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, అటు సైడ్ అయితే అసలు చాలా పెద్దగా ఉంది. ఒకవేళ మీకు చూపిమన్నా నేను చూపిస్తాను. మంచిగా ఉందన్నా, మరి వచ్చి తీసుకుంటాం అన్న వాళ్ళు ఎవరన్నా దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు దూరంకి వెళ్ళి మాత్రం రాకుండా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇబ్బంది పడకుండా. వర్షాలు పడుతున్నాయి కదా, ఇటు సైడ్ చూస్తే తెలుస్తుంది. ఇక ఆల్రెడీ కోసిన గడ్డి ఇప్పుడు మళ్ళీ నా అంత అయింది. ఆల్రెడీ నేను ఇది కోసేసుకుంటున్నా. ఒకవేళ ఎవరికైనా కావాలంటే నేనైతే ఫ్రీగానే ఇస్తాను. ఎవరు దగ్గరుండి ఇబ్బంది పడకుండా మేము వచ్చి కొట్టుకుపోతాం అన్నోళ్ళు రండి అన్న. ఎందుకంటే నాకైతే కొట్టించుడు నాతోని కాదు, ఎందుకంటే నేను బర్ల కాడికి పోతా కాబట్టి. ఒకవేళ మీరు వస్తే నేను ఒక 1/2 అవర్ కానీ ఒక 1 అవర్ కానీ నేను వచ్చి ఉంటా మీ దగ్గర. మీరే కొట్టుకోండి, తీసుకోండి, మీకు నచ్చింది కొట్టుకోండి, తీసుకొని వెళ్ళిపోండి. దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ దూరంకి వెళ్ళి మాత్రం రాకుండా అన్న. దూరంకి వెళ్ళి వస్తే ఈ జర్నీ అనేది నాకు కొంచెం, అంటే ఎవరైనా సరే దూరంకి వెళ్ళి వచ్చి మళ్ళీ తీసుకొని పోతుంటే ఏమైనా కాగలని నాకు భయం అవుతుంటుంది. కాబట్టి ఈ అందుబాటులో మనకు వికారాబాద్ సర్కిల్లో ఎవరైనా ఉంటే సూపర్ నేపర్ గడ్డి అన్న చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఇంకోటి దీనికి ఎంత నీళ్ళు ఇడిస్తే అంత మంచిగా ఉంటుంది. నేనైతే ఫ్రీగానే ఇస్తాను కాబట్టి తీసుకోపోండి. మీకు ఎంత కావాలంటే తీసుకోపోండి. రెడ్ నేపర్ ఉంది కానీ ఇంకా కాలేదన్న. రెడ్ నేపర్ నేనే కొన్ని కలుపులు పెట్టినా, అదంతా ఎక్కువ కాలేదు. ఉండొచ్చు అల్లలోన హెడ్ సైడ్ ఉంటుంది. లూసానికిలా ఉంది. ఒకవేళ కావాలంటే లూసానికిలా చూద్దామండి. నేను ఇప్పుడు 4G బుల్లెట్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇంతవరకు అయితే 4G బుల్లెట్ పెట్టలేను. ఇప్పుడు నాకు అందుబాటులో 4G బుల్లెట్ ఉంది. నేను అంటే వేరే అన్న వాళ్ళు ఇస్తా అన్నారు. నేను ఈసారి అది ఇలాగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ ప్రజెంట్ అయితే నేను చెప్తున్నాను, దీంట్లో అయితే బర్రెలు నాకైతే ఎటువంటి ఇబ్బంది పెట్టలేవు. బర్రెలు మంచిగా ఇష్టంతో తింటాయి, పాలు ఇట్లాగా మంచిగా వస్తాయి. కాబట్టి చూడండి అన్న, నీళ్ళు ఉంటే ఎంత మంచిగా వస్తుంది అంటే చూడండి. కొంచెం యూరియా చల్లితే ఇంకా మంచిగా వస్తుంది. నేనైతే యూరియా ఇంకేం చల్లలేను. నేను చల్లి ఇట్లా 1 మంత్కి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు పెట్టి మంచిగా నేను కొత్తగా షెడ్ స్టార్ట్ చేస్తున్నా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేనైతే నా నుంచి నేను ఇచ్చే సలహా, గడ్డిలా ఈ సూపర్ నేపియర్ అయితే ఏకదమ్ అన్న. షెడ్డుకి ఒక్కసారి నువ్వు ఆతుకున్నావు అనుకో. నేను ఇప్పుడు పెట్టి ఇలాగ 3 ఏళ్ళు కంప్లీట్ అయిందన్న. ఇప్పుడు చూడండి ఎంత ఉంది అనేది. ఒక్కొక్కటి 16 ఫీట్లు 17 ఫీట్లు ఇలాగా పెరుగుతుంది. మనం మంచిగా పెంచుకుంటే, గడ్డి మంచిగా పెంచుకొని ఒక చాప్ కట్టర్ మంచిగా తెచ్చుకున్నాం అనుకున్నా, అసలు ఇక మీకు గడ్డికి ఎట్లాంటి లోటు ఉండదు. ఇదైతే నాకైతే ఇంతవరకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఒక చలికాలం మాత్రమే కొంచెం స్లోగా లేస్తుంది. కానీ నీళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం చలికాలం ఇలా ఏం ఇబ్బంది కాదన్న, మంచిగా వస్తుంది. చూడండి అన్న, ఎవరికైనా అవసరం ఉంటే, లేకపోతే మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా కొత్తగా డైరీ స్టార్ట్ చేస్తుంటే ఇలాగా దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి గడ్డి తీసుకొనవచ్చు. నేనైతే నా కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇస్తలేను అన్న, ఎందుకంటే అందరూ ఫోన్లు చేసి ఏంది అనేది అడుగుతుంటారు చాలామంది. మీకు నాకు తెలుసు కదన్న. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెట్లుగారి మహేష్ అని ఉంటుంది, మెసేజ్ చేయండి. నేను ఇలా మెసేజ్ చేస్తా, నాతో అయినంత వరకు చేస్తా. ఇక కొంతమంది ఉంటారు ఏం పెట్టినా కానీ ఏదో వంకగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నాను అన్న, నేను మాట్లాడాలంటే నేను కలిసి మస్తు మాట్లాడతా. కానీ నువ్వు ప్రతి దానికి పెడుతున్నావు, ఎవరికి చెప్తున్నావు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇది కొంచెం అర్థం చేసుకో అన్న. నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే స్కిప్ చేయి. నువ్వు ప్రతి వీడియోకు నీ ఇష్టం వచ్చినట్టు పెడితే నేను మాత్రం మూకుంటుని గాను చెప్తున్నా. సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తారు కదన్నా. ఎవరికో కొన్ని వీడియో ఉపయోగపడుతుందని నేనే పెడుతున్నాను. నువ్వు ఎందుకు అంతగానము ఎందుకు చెప్తున్నావు రా నువ్వు అన్నట్టు మాట్లాడుతున్నావు, మంచిగా అనిపిస్తలేదు. నానేనా నీకే చెప్తున్నా. అన్న పేరు నాని, ఆయన ఎవరో నాకైతే తెలియదు. కానీ ఊగా ప్రతి వీడియోకి ఏదో పెడుతున్నాడు, బాగా అనిపిస్తలేదు. అన్న ఎందుకు పెడుతున్నావు నాన్న, జర పెట్టుకున్నాడు ఆపేసేయి. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నన్ను అన్సబ్స్క్రైబ్ చేయి అన్న. నీకు నచ్చకపోతే విడిచిపెట్టేయి, అన్ఫాలో కొట్టేసేయి, అయిపోతుంది కదా. ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళు చూస్తారు. నీకు గడ్డి అవసరం లేకపోతే వేరేకి అవసరం ఉండదా అన్న. వేరే గడ్డి లేక ఎవరో వరాల కానించి కోసుకొని వచ్చి పెట్టుకుంటున్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళని పెంచుకుంటారు కదా. పొద్దుగాల ఇట్లా చేనులకు ఏదో నువ్వు రా అన్న, 4 గంటలకు వచ్చి మా చేను కాడ చూడు ఎట్లుంటుంది మొత్తం. మీకు చూపిస్తున్నానా, అందరిని ఉద్దేశించి మాట్లాడతలేనా. పొద్దుగాల ఒక అన్న వీడియో పెట్టి ఇలా మరి పందులో ఏమో నైట్ నేను 4 గంటలకు వచ్చినా, మొత్తం తోట ఉంటుంది. అసలు రోడ్డుకు నాకు ఊరికి చాలా దూరం ఉంటుంది. ఒక్కనే ఉంటా కాబట్టి కొంచెం భయం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది అన్న.
ఈ చీకట్లో వస్తాం కాబట్టి పురుగో తెలియదు బూషో తెలియదు లేకపోతే ఇంకేదో అడ్డమైందని అనుకొని కొంచెం టెన్షన్ ఉంటుంది. అది నేను అన్నకి ఇట్లా అనిపించింది అని పెట్టిన. అరే ఊకోరా బాబు ఏం సొల్లు పెడుతున్నావు అని చెప్పి ప్రతి దానికి అదే కామెంట్ చేస్తున్నాడు, అట్లనే పెడుతున్నాడు. అన్న నీకు ఇష్టం లేకపోతే నన్ను అన్ఫాలో కొట్టే అన్న, నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు దాన్ని చూడనీకి. నేను చూడమని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చిన అన్న ఎవరైనా ఉంటే చూస్తారు, వాళ్ళు నాకు ఇచ్చే సలహాలు నేను పాటిస్తాను. ఓకేనా అన్న, నీకు ఇష్టం లేకపోతే అన్ఫాలో కొట్టేసే అన్న, ఏం బాధ లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఎవరికైనా అన్న గడ్డి గురించి ఉపయోగపడితే పెట్టున్నా అన్న, ఎవరైనా తీసుకుపోతారు.